జిఎంఎస్కి మా ఆయన గారు మా మధ్య గారు చేలో పనులకే మామూలుగా పాలు తీయడానికని గేదెల కోసం పొలం దగ్గరికి వెళ్తున్నారు. వెళ్తుంటే ఆ సమయాన్ని బయట బ్లడ్ అది ఉంటే ఏమైంది ఏం జరిగిందని చూసుకోవడానికి లోపలికి వెళ్తుంటే ఏమైనా కుక్కకి ఏమైనా యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఎవరికైనా యాక్సిడెంట్ అయిందని చూసేటప్పటికి చేనులో గొయ్యిలోకి పెంట కుప్ప దగ్గర బాబు పడి ఉన్నాడు. ఏంటి ఇలా వినబడుతుంది, ఏంటి ఏడుపు వినబడుతుంది, కుక్క పిల్ల ఏడుపా బాబు ఏడుపా అనేసి చూసేటప్పటికి బాబు రక్త మండలాలతో బాబు ఉన్నాడు, పడి ఉన్నాడు. తర్వాత తీసుకొచ్చి ఇలా ఇంటికి తీసుకొచ్చేటప్పటికి స్టేషన్కి అది తీసుకెళ్ళారు. అసలు బాబు ఎలాంటిది ఏంటన్నదని 6 గంటల సమయంలో జరిగిందండి. చుట్టూ 7 కుక్కలు అవి కాపలా కాసినాయి. అసలు ఏం జరిగిందన్నది ఏంటన్నది అంటే పిల్లోడిని ఏం పోకుండా అలా కాపలా కాయడంతో బాబు అలా బతుకున్నాడు. ఆ తర్వాత మేము తీసుకుని ఇంటికి తీసుకొచ్చి అలా కేసునికి వెళ్ళి ఇలా ధర్మ హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఇలాగా బాబు దొరికాడు, మీరు వెంటనే రావాలి అంటే వచ్చామండి. నేను వచ్చేసరికి బాబుని హాస్పిటల్లో ఉంచారండి. వాళ్ళు వచ్చి వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాను. డాక్టర్ గారు హెల్త్ ఎలా ఉంది ఏంటి అని అడిగితే బాగుందన్నారండి. పిల్లాడు 2.5 కేజీలు ఉన్నాడు. పిల్లవాడు ఆరోగ్య పరిస్థితి చాలా బాగుందండి. వెంటనే ఇది మా పై అధికారులకు తెలియజేసి శిశుగృహకు కూడా తెలియజేయడం జరిగిందండి. ఇప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లవాడిని మేము టీమ్గా జిఎంఎస్కే గారు మా అంగన్వాడీ కార్యకర్త మేము టీమ్గా వాళ్ళకి అందజేస్తామండి.